పాత నిబంధన గ్రంథంలో చనిపోయి బ్రతికిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా అంటే 3 ఉన్నారు. వారు ఎలా చనిపోయి ఎలా బ్రతికారో మనం చూద్దాం. మొదటిగా సారేపతు యొక్క విధవరాలి కుమారుడు. ఈయన బైబిల్ అంతట్లో కల్లా చనిపోయి బ్రతికిన మొదటి వ్యక్తి. సారేపతు విధవరాలి యొక్క కుమారుడు చనిపోగా ఏలియా ప్రార్థన చేయగా విశ్వాసంతో చేసిన ప్రార్థనకు సారేపతు విధవరాలి యొక్క కుమారుడు తిరిగి బ్రతికాడు. సునెమీరాలి యొక్క కుమారుడు అకస్మాత్తుగా చనిపోగా ఎలీషా గారు విశ్వాసంతో ప్రార్థన చేసి సునెమీరాల యొక్క కుమారుని బ్రతికించాడు. ఇక మూడవది 2 ప్రార్థనల ద్వారా జరిగితే మూడవది మహా అద్భుతం. ఎలీషా చనిపోయిన సంవత్సరం తర్వాత ఒక యుద్ధం జరుగుతూ ఉండగా ఒక సైనికుడు చనిపోతే తోటి సైనికులు ఆయన్ని పాతిపెట్టడానికి భయపడి తీసుకొచ్చి ఎలీషా సమాధిలో పడివేయగా ఆ శవమును ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ శవము బ్రతికింది. చనిపోయిన సైనికుడు బ్రతికాడు. పాత నిబంధనలో 3 చనిపోయిన వారు బ్రతికారు.